కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని ముద్ర ఎయ్యాలన్నట్టు జగన్ పథకాలని దెబ్బతీయాలి అంటే జగన్ పేరు జనంలో మైండ్‌లో నుంచి పోవాలి అంటే అవన్నిటి మీదన ఒక అవినీతి ముద్రో లేకపోతే తప్పుడు ముద్రో వేయాలి. లైక్ ఆహ్, అతను తీసుకొచ్చినటువంటి వాటిట్లో కీలకమైనటువంటి సంక్షేమ పథకాలు, డబ్బులు ప్రజలకివ్వడం. అదంతా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసాడు, అరాచకం చేసేసాడు. అంతకంటే మేము ఎక్కువ ఇస్తాం. తీరా చూస్తే ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి ఇవ్వట్లేదు. అదివరకు పబ్లిక్‌కి తీసుకునే వాళ్ళకి కూడా ఒక అసంతృప్తిని మిగిల్చి ఒక నెగెటివ్ ప్రాపగాండా చేసుకొచ్చారు. ఎవడబ్బా సొమ్మిస్తున్నాడు, ఆడి జేబులో సొమ్మిస్తున్నాడా, బటన్ ఏ ముసలమ్మ నువ్వు నొక్కలేవా, ఇవన్నీ. ఇప్పుడు మరి ఏ ముసలోళ్ళు ఎందుకు నొక్కలేకపోతున్నారు బటన్లు, ఏ ప్రభుత్వమే యుక్త వయసులో ఉన్నోళ్ళు ఎందుకు నొక్కలేకపోతున్నారు బటన్లు అంటే అక్కడ ఒక కమిట్మెంట్ ఉండాలి. కమిట్మెంట్ లేదు. కానీ అంతకుముందు ఇవ్వడం తప్పు. ఎన్నికలు వచ్చేటప్పటికి మేము అంతకంటే ఎక్కువ ఇవ్వగలం, ఇప్పుడు వచ్చేటప్పటికి అయ్యయ్యో డబ్బులు లేవే. ఇది ఒక స్ట్రాటజిక్ పాయింట్. అలాగే పెన్షన్లు తగ్గించాలనుకున్నారు, దానికి పెన్షన్లు అనర్హులకి ఇచ్చేశారు అన్నటువంటి. వికలాంగుల్లో కొద్దిగా తక్కువ వికలాంగులు, ఎక్కువ వికలాంగులు అంటే వికలాంగులు అంటే వికలాంగులే. దాంట్లో ఎక్కువ ఉంటే ఎక్కువ రూపాయలు ఇవ్వాలి, తక్కువ ఉంటే తక్కువ రూపాయలు ఇవ్వాలి అనేటటువంటిది అది మానవత్వమా, మరి అదేంటో అర్థం కాదు. అట్లాగే కొంతమంది తీసేశారు. అట్లాగే రేషన్ వాహనాలకి ఇదే వాలంటీర్లకి 10,000 ఇస్తాం మేము, ఇంక జీవితంలో వాళ్ళు సెటిల్ అవుతారని చెప్పేసేసి ఆ తర్వాత వాళ్ళందరూ వేస్ట్ అని చెప్పేసి వాళ్ళని తీసి అదేమంటే ఆర్డర్లు లేవు అని ఒక పచ్చి అబద్ధాన్ని ఓపెన్గా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చేటప్పుడు రేషన్ వాహనాలకు సంబంధించినటువంటి వాళ్ళని రోడ్డును పడేశారు. ఇప్పుడు లేటెస్ట్గా ఇళ్ల పట్టాలకు సంబంధించి పట్టాల గుట్టు పట్టేస్తారట. గుంటూరు జిల్లా ఎడిషన్లో ఒక వార్త రాసుకొచ్చారు. ఎంత ఒక వెంచర్ని లెక్కేసుకుని జగన్ ఇచ్చినటువంటిది జగనన్న ఇళ్ల కిందన అందులో లబ్ధిదారులు అందరి చెక్ చేస్తారట. వాళ్ళు కరెక్టో కాదు, కొత్తగా చెక్ చేసేది ఏంది నీకు అక్కడ, వాళ్ళ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇచ్చారు, వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇవ్వలేదే. వైట్ రేషన్ కార్డు ఉన్నోడికి కూడా డబ్బులు ఉన్నటువంటి ఆ లెక్కనైతే ఇప్పుడు ఉన్నటువంటి వైట్ రేషన్ కార్డులో 60 లక్షల మంది అనర్హులు అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు 90 లక్షల మందికి ఇస్తున్నారు. అంటే తీసేస్తావు నువ్వు రేషన్ కార్డు తీసేసి, అట్లాగే ఈ పట్టాలు తీసేస్తావా అంటే జగన్ జనంలో మైండ్లో ఉండిపోయేటటువంటిది ఇదొకటి. కాబట్టి ఇది కూడా తీసేసేయాలి అన్నటువంటి ధోరణిలో, లేదా ఈ ఏవైతే ఇళ్ళు కట్టించి ఇవ్వాలి ప్రభుత్వం, లేదా ఇళ్ళకి డబ్బులు ఇవ్వాలి, అది ఇవ్వకుండా తప్పించుకోవడానికి అనర్హులు లేదా దాని మీద ఎంక్వైరీ పేరుతో ఏళ్ల తరబడి సాగతీయడం. ఇదివరకు టిట్కో ఇళ్ల తరహాలో కథ నడుస్తుంది మళ్ళీ.